ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు పవన్ సత్య గారు, డాక్టర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. సో చాలా మందికి పానిక్ అటాక్స్ ఉంటాయి. అంటే సడన్ గా నిద్రపోయేటప్పుడు ఉలిక్కిపడి లేవడము, తర్వాత భయపడ్డము. అసలు పానిక్ అటాక్స్ ఏనా అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఒక ట్రామాలో ఉంటారు. అది ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలంటారు? ఓకే, ఇప్పుడు సడన్గా ఇప్పుడు లాంగ్ తర్వాత ఒకసారి ఇట్లా ఉలిక్కి పడ్డారనుకోండి, ఆ రిజల్ట్ డ్రామా లేకపోతే స్ట్రెస్ అంటే కొన్ని రోజు ఆఫీస్లో కానీ లేకపోతే ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అప్పుడు వచ్చింది అనుకుని ఒకసారి వచ్చిందంటే దాన్ని అంత తేలిగ్గా అంటే వదిలేసేయచ్చు, తేలిగ్గా తీసుకొని వదిలేసేయచ్చు అనమాట. బట్ ఎవరికైతే రెగ్యులర్గా వస్తుంటాయి ఆ ఎపిసోడ్స్, పానిక్ అటాక్స్, డైలీ లేస్తున్నాను పోతున్నా అంటే ఇట్లా అవుతుంది, ఆ వచ్చిన పానిక్ అటాక్ ఆ టైంలో స్వెట్టింగ్ అవ్వడము, లైట్ హెడేక్ అనిపించడము, లేకపోతే పాల్పిటేషన్, హార్ట్ పాల్పిటేషన్ విపరీతంగా కొట్టుకోవడము, లేకపోతే చనిపోవాలని ఆలోచన ఆ టైంలోనే ఆ పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు చనిపోవాలని ఆలోచన రావడం కానీ ఇలాంటివి వచ్చేసి సడన్ గా లో ఫీల్ అవ్వడము, హ్యాండ్స్ షివర్ అవ్వడము, స్వెట్టింగ్ రావడం, ఇవన్నీ ఏంటంటే అన్రిజాల్వ్డ్ ట్రామా. అంటే ఎప్పుడో ఒకసారి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అవ్వచ్చు, మన ట్రామా వల్ల అవ్వచ్చు, మన బాధల వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. సో వీళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరు యాడ్ అవుతారంటే హెవీ అంటే ఇట్లాంటి సిమ్టమ్స్ పానిక్ అటాక్స్ ఎవరికి ఉంటాయంటే హెవీ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో కానీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ పానిక్ అటాక్స్ ఇమ్మీడియట్గా అంటే నేను అనేది వచ్చాయి కరెక్టే, బట్ వెంటనే తగ్గాలంటే కోపింగ్ మెకానిజం అని ఒకటి ఉంటుంది అనమాట. కోపింగ్ మెకానిజం అనేది ఏంటంటే ఇమ్మీడియట్గా మనం వినే ఉంటాం, ఇన్హేల్ ఎగ్జేల్, గాలి తీసుకోవాలి. బట్ నేను చెప్తున్నాను కదా, బ్రీతింగ్ టెక్నిక్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. వెంటనే అంటే అది చేసే టెక్నిక్ కూడా తెలియాలి. ఇన్హేల్ త్రూ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, రైట్ సైడ్ వదిలేయాలి, రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వదులుకోవాలి. స్టార్టింగ్ ఏ దాంతో లెఫ్ట్తో చేసింటావో ఎండింగ్ కూడా లెఫ్ట్తోనే వదిలేయాలి. విచ్ ఇస్ ద ప్రాసెస్ ఆల్మోస్ట్ 6 minutes ఆఫ్ టైం ఈ బ్రీతింగ్ టెక్నిక్. నెక్స్ట్ ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా పనిచేయలేదు అనుకోండి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అంటే ఇది ఇమ్మీడియట్గా వెంటనే నాకు ట్రీట్మెంట్ కావాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ లేకపోతే అప్పుడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలుకి నేను చూస్తుంది కానీ వింటుంది కానీ ఏది నిజం కాదు, సో ఏం జరగలేదని వీళ్ళే అనుకొని సరే ఇది పాస్ అవని, ఇది మనకు సంబంధం లేదు అనుకొని జస్ట్ ఇల్యూజన్స్ అనుకుంటున్నాం, హాలుసినేషన్స్ అనుకోవచ్చు, ఇల్యూజన్స్ అనుకోవచ్చు, అనుకుంటున్నాము. ఇది ఏది నిజం కాదు, నేను ఉన్నాను, ఇంకా బతికే ఉన్నాను, ఇదంతా నిజమే, నేను జరిగేది అది పాతది, నేను మర్చిపోవాలి అని అనుకుంటే మాత్రం దానివల్ల కూడా తగ్గుతుంది. ఇవి రెండు నేను చెప్పింది ఏంటంటే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్, అది కోపింగ్ మెకానిజం అండి. ఇది రీఅష్యూరెన్స్, నేను ఉన్నాను, నాకేం కాలేదు అనే ఫీలింగ్ అనమాట. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో ఏమవుతుందంటే బెంజోడైయాజెపైన్స్ ఉంటాయన్నమాట. అంటే లేకుంటే సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అంటే సిబిటి సెషన్స్ చాలా ఉంటాయి. అంటే మీరు కౌన్సిలర్ దగ్గర అంటే అదే సైకాలజీ కానీ కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళినప్పుడు నీకు రీఅష్యూరెన్స్ వస్తుంది అనమాట, నేను సేఫ్ పర్సన్స్ దగ్గర వెళ్తున్నాను, నెక్స్ట్ ఈయన నాకు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాడా లేదా అనేది ఆ వెళ్ళే సిబిటి సెషన్స్ బట్టి అర్థమైపోతుంది అనమాట. ఒక్కసారి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత మెడికేషన్స్ వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిబిటి సెషన్స్ కూడా ఫెయిల్ అయ్యాయనుకో, గో ఫర్ మెడికేషన్ అనమాట. మెడికేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ బెంజోడైయాజెపైన్స్ పెడతారనమాట మెడికేషన్స్. అవి రెగ్యులర్గా యూసేజ్ చేసుకుంటే లైక్ అకార్డింగ్ టు ద సైకాట్రిక్ డోసేజ్ ఎట్లా చెప్తాడో అవి వేసుకొని బయటికి రావాలనుకోండి. సార్ నాకు అసలు మెడికేషన్ వద్దు అనుకుని వితౌట్ ప్రిస్క్రిప్షన్ అయితే వాడకూడదు కదా, వాడకూడదు. డాక్టర్ సైకాట్రిక్ కన్సల్టేషన్ ఆయన ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు వాడాలి, అన్ని రోజులే వాడాలి. సరే అవన్నీ కాకుండా కూడా న్యాచురల్గా ఏమని చెప్పండి సార్, ఇంకా మేము మెడికేషన్స్ అవి అంటే పెద్ద వర్డ్స్ మాకు వద్దు అనుకుంటే ఎక్సర్సైజెస్ ఏం చేస్తాయంటే ఎక్సర్సైజ్, డైట్, మంచి డైట్. ఎక్సర్సైజ్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఎంత పవర్ఫుల్ అంటే నీ బాడీని ఒక్కొక్క బాడీ ఒక్కోలాగా ఉంటుంది అనమాట. సేమ్ బాడీ అని నేను అందరికి చెప్పను అనమాట. ఒక్కొక్క బాడీ ఒక్కోలాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది ప్రతి దానికి. స్టిమ్యులేషన్ అంటే మనకి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే మజిల్ ఉంటుంది, మజిల్కి ఉండే కెపాసిటీ ఎవరికి తెలియదు. ఇప్పుడు 4 ప్రాపర్టీస్ ఉంటాయి మజిల్స్కి: ఎక్సైటబిలిటీ,
కాంట్రాక్ట్ అనే ఒకటి ఫ్యాక్టర్, నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ, నెక్స్ట్ ఎలాస్టిసిటీ. ఈ 4 ఫ్యాక్టర్స్ మజిల్కున్న ప్రాపర్టీస్. అంటే ఎలా స్టార్టింగ్ విత్ ఎక్సైటబిలిటీ అంటే మన మజిల్కి నువ్వు ఏది ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ కానీ నర్వ్ స్టిమ్యులేషన్ కానీ ఈజీగా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కానీ పాస్ చేసే ఒకే ఒక్క ఫ్యాక్టర్కి ఉండేది మజిల్కి అనమాట. వెంటనే ఇప్పుడు పొరపాటున ఇట్లా ముళ్ళు గుచ్చుకున్నా ఏమైనా గుచ్చుకున్నా వెంటనే స్టిమ్యులేషన్ ఇచ్చేస్తుంది బ్రెయిన్కి. అంత ఫాస్ట్ అనమాట ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇవ్వడంలో, నర్వ్ స్టిమ్యులై చేయడంలో మజిల్కి ఉన్న ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పింది రియాక్షన్ అంటే ఎక్సైటబిలిటీ. సెకండ్ వన్ కాంట్రాక్టబిలిటీ అంటే మనకి మజిల్కి ఉండేదంటే కాంట్రాక్షన్ అంటే మజిల్ ముందుకు వెళ్ళగలదు, బ్యాక్ వెళ్ళగలదు, స్ట్రెచ్ అవ్వగలదు, మూమెంట్ ఇవ్వగలదు. కాంట్రాక్షన్ అంటే ప్రతి బాడీలో ఉన్న ప్రతి దానికి అంత కాంట్రాక్షన్, బట్ మజిల్కి ఒక్కటే మాత్రం కాంట్రాక్షన్ అనే ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ అంటే ఎంత తన అనుకున్న దానికంటే ఎంతవరకైనా సాగుతుంది అనమాట. ఏది ఎక్స్టెన్సివ్ మన మజిల్. మనం అంటాం చూడు, నా రేంజ్ కంటే ఎక్కువ చేసేస్తున్నా ఎక్సర్సైజ్. సో మన మజిల్కి ఉండే స్ట్రక్చర్ వల్ల నువ్వు చేయగలుగుతున్నావు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఏంటి, ఎలాస్టిసిటీ. ఏదైతే ఎక్స్టెన్స్ అయ్యి దూరం వెళ్ళిందో మజిల్ మళ్ళీ బ్యాక్ టు రీబౌన్స్ అయ్యి నార్మల్ పొజిషన్కి వచ్చే శక్తి కూడా ఉందన్నమాట. కొన్ని ఉన్నాయి మనకు తెలిసినవి, ఒకసారి ఎక్స్టెన్షన్ చేసి వదిలేసాం అనుకో అది అలాగే ఉంటుంది, అలా పొజిషన్ ఉంటుంది. బట్ మన మజిల్కి అలా కాదనమాట, మళ్ళీ బ్యాక్ రీబౌన్స్ అయ్యి ఒరిజినల్ షేప్కి వెళ్తాయి అనమాట. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మజిల్కి ఉంటాయి అనమాట. ఈ మజిల్ ఏం చేస్తుంది, హార్మోన్స్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. సేమ్ నేను ఎలక్ట్రిక్ సిగ్నల్, నర్వ్ సిగ్నల్ అని ఏమైతే అన్నానో, ఈ మజిల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా నార్మల్గా ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరికైతే ఇట్లా పానిక్ అటాక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సిగ్నల్స్ పంపించడం స్టార్ట్ చేస్తుంది. అంటే త్రో పెయిన్ మెకానిజం. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలామంది ఏం కోరుకుంటారు, ఇప్పుడు డ్రగ్స్ ఉండే వాళ్ళకి ఇది కానీ నాకు ఆ మూడ్ స్వింగ్స్ ఉండొద్దు, నాకు ఆ పెయిన్ ఉండొద్దు, అంటే ఎమోషనల్ పెయిన్ ఉండొద్దు అంటే ఎక్సర్సైజ్ చేయాలి, మజిల్ పైన ఫోకస్ చేయాలి. మజిల్ ఏం చేస్తుంది, బట్ ఫస్ట్ వాళ్ళకి అది చెయ్యాలనే థాట్ కూడా రాదు కదా సార్. వాళ్ళ పానిక్ అటాక్స్ ఉన్నాయి అని అనుకోండి, లేదా వాళ్ళు ఏమంటారంటే నాకు యాంగ్జైటీ ఉంది అంటారు, పానిక్ అటాక్స్ అంటారు, డిప్రెషన్ అంటారు. వాళ్ళకి అసలు ఏముందో వాళ్ళకి కూడా తెలియదు, బట్ ఈ వర్డ్స్ అన్ని, ఈ టర్మినాలజీస్ అన్ని వాడుతూ ఉంటారు అనమాట. డిప్రెషన్, ట్రామా, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ అని చెప్పి. ఇవన్నీ డిఫరెంట్ అంటారా లేదా ఒకటే అంటారా? లేదు, ఒక్కొక్కటి డిఫరెంట్. డిప్రెషన్ వాళ్ళు ఒకలా ఉంటారు, యాంగ్జైటీ వాళ్ళు ఒకలా ఉంటారు. దాంట్లో దాంట్లో సిమ్టమ్స్ ఈ పానిక్ అటాక్ అనేది. మనం దీన్ని మెయిన్గా కన్సిడర్ చేసుకోవడానికి ఏంటి మెయిన్ ముఖ్య ఉద్దేశం అంటే అందరికి అర్థమైపోతుంది, ఉలిక్కిపడి లేచేస్తాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి దాంట్లో సబ్ కేటగిరీ ఇవన్నీ డిప్రెషన్, యాంగ్జైటీలో ఉండే సబ్ కేటగిరీ. డిప్రెషన్లో ఉండే వాళ్ళకి పానిక్ అటాక్స్ ఉంటాయి, యాంగ్జైటీలో ఉన్న వాళ్ళకి పానిక్ అటాక్స్ ఉంటాయి. బట్ ఏమిటి వల్ల వచ్చింది డిప్రెషన్, ఏమిటి వల్ల యాంగ్జైటీ వచ్చిందనే తెలుసుకోవాలి. డిప్రెషన్ లవ్ బ్రేకప్ నుంచి వచ్చిందా, యాంగ్జైటీ ఎందువల్ల వచ్చింది, ఏదైనా పెద్ద నిన్ను జాబ్ లాస్ వల్ల, మోసం చేయడం వల్ల వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ ఓవర్ థింకింగ్ అనే దానికి ఎగ్జాక్ట్ ఆ నేమ్ అనమాట ఈ వర్డ్స్. సో సిమ్టమ్స్ ఎట్లా ఓవర్కమ్ అవ్వాలంటారు వాళ్ళకై వాళ్ళు, అంటే వితౌట్ ఎనీ సపోర్ట్ అంటే వాళ్ళకి ఏవైతే హ్యాపీనెస్ ఇచ్చే, సరే ఎక్సర్సైజ్ చేయను, నేను ఏం చేయను అంటే, బట్ ఇవి చేస్తే నీకు లైఫ్ లాంగ్ రాకుండా ఉంటాయి అనమాట. ఇవి కాకుండా సొంతంగా నువ్వు ఓవర్కమ్ చేయాలంటే నీకు ఎవరితో ఉంటే కంఫర్ట్ అనిపిస్తుందో, హ్యాపీగా అనిపిస్తుందో అవి చేసినా కూడా నీకు సర్టెన్ లిమిట్ వరకు నిన్ను కొద్దిగా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, పానిక్ అటాక్స్ నుంచి కాపాడుతుంది అనమాట. బట్ అదే కదా నేను చెప్పేది, మనకి నచ్చి ఆ కంఫర్ట్నెస్ ఉండి నేను ఎట్లా కూర్చున్నా, ఏం చేసినా నాకు అసలు సంబంధం లేదు, సొసైటీతో సంబంధం లేదు అనుకునే వాళ్ళ దగ్గర ఉంటే నీకు ఏం లేదనమాట. అంటే ఆ ఫీలింగ్, కంఫర్ట్నెస్ చూడగానే నీకు హ్యాపీనెస్ వస్తుంది అనమాట. మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఇప్పుడు మనకి హ్యాపీనెస్ మనకి ఆ పర్సన్లో వచ్చింది అనుకో. మెయిన్గా పర్సన్స్తో ఉంటేనే అండర్ అబ్జర్వేషన్, మెడికల్లో ఏముంటుందంటే అండర్ సూపర్విజన్లో ఉండాలి ఈ కండిషన్స్ ఉండేవాళ్ళు అంటారు కదా. సేమ్ నేను సూపర్విజన్ అంటే డాక్టరే ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా మీకు వెల్ విషర్ అయ్యొచ్చు, ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. కొంతమంది ఇంకా ట్రావెలింగ్ ఉంటారు, ట్రావెల్ సిక్నెస్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంటారు అనమాట. ఎక్కడన్నా తిరిగి నేను ట్రావెల్ చేస్తుండాలి, ట్రావెల్ చేయకపోతే డిప్రెషన్ వస్తుంది, ట్రావెల్ చేయకపోతే యాంగ్జైటీ వస్తుంది, ఇలా కూడా ఉంటారనమాట. సో ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్సర్సైజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళినా ఎక్సర్సైజ్కే
ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇలా చేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. సార్ ఓకే సార్. సో ఇవన్నీ వీటి నుంచి బయటపడాలంటే వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అది చెయ్యాలి. అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసుకుంటే వీటిలన్నిటి నుంచి బయటపడిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.